ఇక్కడ సోమనూరు సంగమం అని ఉంటుంది. ఇక్కడ రెండు నదులు కలుస్తాయి. మన ఇంద్రావతి గోదావరి నదులు. ఇంద్రావతి నది వచ్చి గోదావరి నదిలో కలిసే ప్రాంతం అన్నట్టు. కొంచెం ముందుకు పోతే ఇక్కడిని నేను ఎక్కడి నుంచి వచ్చినంటే సిరంజ రోడ్లో, సిరంజ నుండి భూపాలపట్నం రోడ్లో ఆసరెల్లి నుంచి రైట్ తీసుకుంటే చాలా దూరం వచ్చిన, చాలా విలేజ్లు వచ్చినాయి. రోడ్డు మాత్రం ఇట్లా ఉన్నది, దారుణంగా ఉన్నది రోడ్డు. పాపం 10 ఏళ్ళ కింద వేసినట్టున్నారు రోడ్డు. అంత పోయింది. నేను అసలు ఆ రోడ్డు చూస్తే మీరు భయపడతారు. ఇంత చాలా దూరం వచ్చిన ఏంది ఎక్కడికి వచ్చినా ఏం అర్థం కావట్లేదు నాకు. సంగమం అంటే రెండు నదులు కలిసే చోట పుష్కరాలప్పుడు ఇక్కడ బాగా జరుగుద్దట. ఇక్కడ టెంపుల్ కూడా ఉందని అయితే చెప్తున్నారు. మనం ఒక్కసారిగా లోపలికి పోదాం, దగ్గరికి పోయి చూద్దాం. ఫ్రెండ్స్, మనం సోమనూరు సంగం దగ్గరికి అయితే వచ్చినాం. సోమనూరు సంగం అంటే ఇక్కడ రెండు నదులు కలుస్తాయి కదా, చెప్పినా కదా. ఇది ఇటు తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర బార్డర్, 3 రాష్ట్రాలు కలిసే చోటు ఇది. ఇక రోడ్డు చూడు ఎట్లా ఉందో, మొత్తం ఇట్లే ఉంది. ఏసిరి రోడ్డు ఎప్పుడు 10 ఏళ్ళ కింద వేసినట్టున్నారు, అంతా పోయింది. ఇక ఈ సోమనూరు సంగం దగ్గర ఒక పార్కును కూడా ఏర్పాటు చేసిళ్ళు గతంలో. వారే వా, బ్రహ్మాండంగా చేసిరు. కానీ జనాలు లేకపోతే ఎట్లుంటుంది, ఇక ఏదైనా నిర్వహణ సరిగా ఉండదు. జై పరమేశ్వర. సోమనూరు సంగం వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ మహారాష్ట్రలో ఉన్న సోమనూరు సంగం దగ్గర అయితే వచ్చాం. సంగం అంటే సంగమం అంటాం కదా, 2 నదులు కానీ 3 నదులు కానీ ఒక చోట కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. ఇక్కడ సంగం అంటారు. ఇక్కడ సోమనూరు అనే విలేజ్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని సంగం, సోమనూరు సంగం అంటారు. ఇక్కడ దాదాపు కావచ్చు ఒక 10 సంవత్సరాల దాకా, 7-8 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఇక్కడ ఈ సంగమం దగ్గర ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేసి, పార్కు భక్తుల కోసం సౌకర్యం బాగానే చేసిళ్ళు ఇక్కడ. కాకపోతే ఏంటంటే టూరిస్టుల రాక అనేది చాలా తక్కువ ఉంది. జాతర జరిగే టైంలో ఉంటుంది కావచ్చు. ఇక్కడ ముందు శివలింగం ఇట్లా ఉన్నది అనమాట. ఇక్కడ జాతర జరుగుతుంది కావచ్చు. శివరాత్రి అప్పుడు బాగా జాతర జరుగుతుందట ఇక్కడ. అప్పుడు ఇక మీకు అసలు చూపిస్తా. సోమనూరు సంగం, అటు ఇంద్రావతి నది, ఇటు గోదావరి నది కలిసే చోటు. అంటే ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటు అనమాట ఇది. ఒకసారి ఈ టవర్ ఉంది, పైకి ఎక్కి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదే సోమనూరు సంగం. ఇగో ఓ ఇంద్రావతి నది ఆ వాటి నుంచి వచ్చి ఇక్కడ గోదావరి నది, గోదావరిలో కలిసే చోటు ఇది. సంగం అంటారు ఈ ప్రాంతాన్ని. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా అబ్బా, సూపర్. ఇగో అటు ముందుకు పోతే సమ్మక్క సారక్క బ్యారేజ్ వస్తుంది. ఇంద్రావతి నది నుంచి వచ్చే నీటిని కూడా ఆపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్ట్ డ్యామ్ అది, చెక్ డ్యాము. చెక్ డ్యామ్ అంటే పెద్దగా ఉంటాయి, బరాజ్. ఓకే, మనం దగ్గర పోయి చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ దాకా పోయినా, అక్కడ రోడ్డే లేదు. ఇక ఇట్లా వచ్చిన ఇక్కడ కంచె మాత్రం బాగా వేసిర్రు. ఇక చుట్టూ కంచె ఉన్నది. ఇక్కడేమో జాతర జరిగే ప్లేస్ ఇది. ఇది జాతర జరిగే ప్లేస్. అటు నది లోపలికి పోవాలంటే ఇగో ఇక్కడ మొత్తం చిలకల చుట్టూ కంచె వేసుకోరు. ఇవి కంచె భలే ఉన్న కంచె ఊరికి పోతుంది, బ్యాగ్ పడుతుంది అన్నది. అయ్యో పోయి భలే ఏర్పాటు చేసుకుర్రు. ఎందుకు అట్లా మరి? ఎక్కడికి వచ్చినా 3 రాష్ట్రాలు కలిసే చోటిది. 3 రాష్ట్రాలు కలిసే చోటిది సోమనూరు సంగం. అయ్యప్ప, వా వచ్చేసింది చూడుర్రి. అగ్గా
అరే రే 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 అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉందా? చాలా పెద్దగా ఉంది. అసలు ఫోన్లో మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా. ఇది రెండు నదులు కలిసే ప్రాంతము. ఫ్రెండ్స్ మనం నదిలోకి వచ్చినాం. ఇగో ఇది స్నానాలు చేసే ఘాట్. ఇది సంగం, సోమనూరు సంగం ఘాట్, పుష్కర ఘాట్. ఇక్కడే స్నానాలు చేసేది. మెట్లు కట్టిరు. ఎప్పుడు కట్టిలో లాస్ట్ టైం మన కాళేశ్వరం పుష్కరాలు జరిగినప్పుడు కట్టినట్టున్నారు. ఇక్కడ కుక్క ఉంది. ఇది కుక్క నక్క. హాయ్ ఏం రో. ఇక ఇక్కడ కుక్కలు ఉన్నాయి. నన్ను చూడంగానే ఏయ్ చూడు ఎట్లా ఊ అంటానే. ఏమరా వారి మిమ్మల్ని ఏమంటాను రా బాయ్ నేను. ఏం బ్రో గుర్రాయిని చూస్తారు. గుడ్లు వీకేస్తాం అలా. ఫ్రెండ్స్ వచ్చేసినాం. అరే గోదావరి ఇంద్రావతి నదులు కలిసే చోటు. ప్రతి శివరాత్రి ఇక్కడ జాతర జరుగుద్దట. అప్పుడు ఫుల్ జనం వస్తారట మహాశివరాత్రి రోజున. ఇక్కడ ఏదో రీసెంట్గా ఏదో వంటకాల ఏదో చేసిర్రు. ఇక్కడ పూజ ఏదో చేసినట్టున్నారు. బోనాలు ఇవన్నీ వండిర్రు. వాటర్ బాటిల్ మర్చిపోయారు. ఎక్కువ అడిచిపెట్టిపోయినా. వా వా ఈ రాళ్ళు చూడుర్రి. ఏం రాళ్ళు ఈ రాళ్ళు. ఆహా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆహా సూపర్ ఉన్నది. ఇది చాలా లోతుంది. గట్ట ఎక్కడో ఉంది. ఇక కడబడే గుట్టల నుంచి ఛత్తీస్గఢ్ స్టార్ట్ అటు. ఇటువైపు ఏమో ఇగో ఈ ఒడ్డు నుంచి మన తెలంగాణ స్టార్ట్. ఏబా ఏమున్నది బా లెక్క సూపర్. అవతలికి పోవాలంటే ఈ నీటిని దాటాల్సిందే. ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే
మన సిరొంచ నుంచి భూపాలపట్నం పోయే రోడ్లో ఇది ఆసరెల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి రైడ్ తీసుకుంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు లోపలికి వస్తే ఇక్కడ ఈ సోమనూరు సంగం అనేది వస్తుంది. ఇది ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే చోటు అనమాట. ఇది అసలు నేను నా కళ్ళతో చూస్తున్నా కాబట్టి సూపర్ ఉన్నది. ఇక వీడియోలో మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి ఏదేమైనా మీరు ఎప్పుడన్నా ఇటు వస్తే భూపాలపట్నం కానీ లేకపోతే సిరొంచి సైడ్ వస్తే కానీ ఇక్కడికి రండి, ఖచ్చితంగా రండి. మస్తు ఉన్నది, సూపర్ ఉన్నది. నేను ఈ రోడ్ అయితే అక్కడి నుంచి ఆసరెల్లి నుంచి అయితే రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడు 10 ఏళ్ళ కింద బీటీ రోడ్ వేసారు, కానీ అది క్రమక్రమంగా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, గుంతలు పడ్డది. వర్షాకాలంలో ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఇది శీతాకాలం, ఆల్మోస్ట్ 1:30 దాటింది. నాకు బాగా ఆకలి అవుతుంది, అంతకు మించి బాగా దాహం అవుతుంది. ఇక్కడ వాటర్ తాగడం కొంచెం మురికి ఉన్నాయి, కొంచెం లోపలికి పోయి తాగుతా. ఏదేమైనా ఇక్కడ దాకా నేను అసలు ఎక్కడికి వచ్చినా ఎంత దూరం వచ్చిందో అని అర్థం కావట్లేదు. నేను ఒక్కనే వచ్చినా. ఏమైనా ఇక్కడ చుట్టూ కొండలు మధ్యలో ఈ ప్రాంతము ఒక 2-3 వచ్చి నైట్ క్యాంప్ వేసి ఇక్కడ అట్లా ఒక 1-2 డేస్ ఉంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఏదేమైనా ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, మరి నచ్చితే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. అయితే నేను నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఈ రోజుల్లో మీడియా అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో మనం మీడియా వల్ల అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి దగ్గర నుంచి చూపించాలి ఏది వాస్తవమో ఏది నిజం అనేది. ఆ ఉద్దేశంతోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఇలాంటి టూరిస్ట్ ప్రాంతాలు కానీ, దాంతోపాటు ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన జర్నలిస్ట్ పేజ్ ఛానల్లో చూపిస్తూనే ఉంటా, చూస్తూనే ఉంటా.